ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీ 9 మంది పోలీసులకు మదురై సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఇది చాలా అరుదైన కేసు అని కూడా చెప్పింది. తీరా ఈ కేసు ఎందుకు మరణశిక్ష పడిందంటే, ఒక తండ్రి కొడుకును 2020 సంవత్సరంలో తీసుకెళ్లిన పోలీసులు లాకప్లోనే ఇద్దరిని కొట్టి చంపేశారనేది అభియోగం. ఈ కేసులో పోలీసులకు శిక్ష పడింది. అసలు జనరల్గా పోలీసులకు శిక్ష పడడం అనేది భారతదేశ న్యాయ చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన తీర్పు మదురై కోర్టు ఇచ్చింది. దీనికి సంబంధించి మాట్లాడదాం. ఫ్యామిలీ కౌన్సిలర్, హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు మనతో ఉన్నారు. నమస్తే ఎడ్విన్ గారు. సార్, తమిళనాడులో 9 మంది పోలీసులకు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది లాకప్ డెత్కు సంబంధించి. అంటే మన భారతదేశంలో లాకప్ డెత్లు చాలా జరుగుతుంటాయి, కానీ ఇట్లాంటి అరుదైన కేసుల్లో మాత్రం తీర్పులు వచ్చి అందరికీ ఒక జర్కులాగా అనిపిస్తుంది. ఇట్లాంటి కేసుల్లో పోలీసులకు, కామన్ పబ్లిక్ కూడా. దీన్ని మీరు ఒక హైకోర్టు అడ్వకేట్గా ఎలా చూస్తారు? దీన్ని మీరు చెప్పారు కదా శ్రీనివాస్ గారు, చాలా అరుదైన సంఘటన అని. అవును, అరుదైన వాటిలో రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు అని చెప్పేసి అన్నారు. జడ్జి ఎవరైతే ప్రొనౌన్స్ చేశారో ముత్తుకుమారన్ గారు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అన్నారు. సో ద హోల్ నేషన్ ఈజ్ సెలబ్రేటింగ్ శ్రీనివాస్ గారు. ఏంటంటే ఇప్పటి వరకు ఒక రాంగ్ నోషన్లో బ్రతికినారు అందరు, ఈవెన్ మేము కూడా, అడ్వకేట్స్ కూడా. బీయింగ్ అడ్వకేట్ నేను కూడా చెప్తున్నాను. ఏంటంటే ఒక రాంగ్ నోషన్ ఉంది. ఏంటంటే పోలీసులు వీళ్ళు చట్టాలకు అతీతులు, పోలీసులకు ఏ న్యాయము లేకపోతే ఏ చట్టము వర్తించదు, లేకపోతే వాళ్ళకు ఎవరు వాళ్ళను పనిష్ చేయలేరు అనేది ఇప్పటి వరకు ఒక రాంగ్ నోషన్ నడిచింది దేశం మొత్తానికి. కానీ ఇప్పుడు ఏదైతే మొన్న ఏప్రిల్ 6th రోజు వచ్చిన జడ్జ్మెంట్ కానీ, లేకపోతే ఏదైతే వర్డిక్ట్ ఇచ్చారో మదురై కోర్టు వారు, రియల్లీ ఇట్స్ ద హోల్ నేషన్ ఈజ్ సెలబ్రేటింగ్ ఫర్ దట్. సో అది అంటే ప్రతి ఒక్క భారతీయుడికి మన చట్టాలు నిజంగానే పనిచేస్తున్నాయి, లేకపోతే మన చట్టాలు అందరికీ సమానమే, లేకపోతే మన చట్టం ముందు ఎవరు అతీతులు కాదు అనేది ఒక క్లియర్ కట్ మెసేజ్ కన్వే చేశారు శ్రీనివాస్ గారు. సో అది ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సిన ఇది ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి, ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక నుంచి జరగబోయేది వేరు అనేది ఒకటి వచ్చింది. ఏంటంటే ఇక ముందు ఇట్లాంటిది ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా కూడా ఏంటంటే దీన్ని ప్రెసిడెంట్గా తీసుకుంటారు. ప్రెసిడెంట్ అంటారు దీన్ని, PRECEDENT, ప్రెసిడెంట్. అంటే ఉదాహరణగా, లేకపోతే దీన్ని ఒక శాంపుల్ కేసు లాగా తీసుకొని ఇంకా వేరే కేసులలో కూడా దీన్ని వాడే ఛాన్స్ ఉంది. లేకపోతే న్యాయవాదులుగా మేము దాన్ని డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది మాకు. రేపు ఏంటంటే ఎవరైనా కూడా ఎవరినైనా ఛాలెంజ్ చేయొచ్చు, లేకపోతే ఎవరినైనా మనం క్వశ్చన్ చేయొచ్చు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ కన్వే చేశారు. మాకు కూడా ఇది చాలా మాకు ఉపయోగపడే కేసు. ఇది చాలా పోలీస్ స్టేషన్లలో జరిగేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పట్టించుకోరు శ్రీనివాస్ గారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీరు, లోవర్ లెవెల్లో, లోవర్ క్యాడర్లో ఎవరైనా కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్ కానీ, లేకపోతే SIలు కానీ, CIలు కానీ, మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎవరు పట్టించుకోరు. అట్లాంటిది ఒక కంప్లైంట్ తీసుకుని వెళ్తే ఎవరు పట్టించుకుంటారు? దాన్ని ఇచ్చేసే అంత ఇది కూడా. ఇప్పుడు ఈ 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి ఏదైతే కన్విక్షన్ పడిందో మరణశిక్ష, ఈ కేసు కూడా అట్లనే పోయే కేసు ఇది. ఏంటంటే ఎప్పుడైతే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో, జయరాజ్ని, బెన్నిక్స్ని ఎప్పుడైతే తీసుకెళ్లి పోలీస్ వాళ్ళు లాకప్ డెత్ చేసేసి పోలీస్ కస్టడీలో చంపేశారో, మదురై కోర్టు, మదురై బెంచ్, చెన్నై ఫస్ట్ దాన్ని సుమోటో కింద కేసు బుక్ చేసింది శ్రీనివాస్ గారు. సుమోటో కింద కేసు బుక్ చేసేసి దాన్ని ఇమ్మీడియట్గా CBCIDకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసింది. అసలు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, ఈ జయరాజ్ కానీ, లేకపోతే జయరాజ్ గారు హీ వాజ్ 58 years old. అవునవును. ఎవరైతే చనిపోయారో ఒక సెల్ ఫోన్ షాప్ నడుపుకుంటున్నారట. అప్పుడు కరోనా లాక్డౌన్ నడుస్తుంది శ్రీనివాస్. రిస్ట్రిక్టెడ్ టైం జోన్లో దాన్ని ఒక ½ an hour ఎక్సీడ్ చేశాడని చెప్పేసి వీళ్ళు వెళ్ళి అతన్ని బలవంతంగా లాక్కొచ్చేసి లోపడబడేశారు. అంతా క్రైమ్ ఏముంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు వాళ్ళ అడాసిటీని చూపించారు, వాళ్ళ డ్రెస్కు ఉన్నటువంటి పవర్ను చూపించారు, వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేశారు. కఠినంగా వ్యవహరించి వాళ్ళను నిరాయుధులంగా చేసి ఇద్దరు తండ్రి కొడుకు. తర్వాత జయరాజు గారిని తీసుకెళ్లి లోపడేసినప్పుడు తీవ్రంగా టార్చర్ చేస్తూ ఉంటే కొడుకెళ్ళి క్వశ్చన్ చేశాడు, మా తండ్రిని ఎందుకు తీసుకొచ్చారు మీరు ఏంటి అని. ఇప్పుడు ఆ ఉన్న ఫ్రస్ట్రేషన్లో, లేకపోతే అప్పుడున్న సిచ్యుయేషన్లో
మైండ్ సెట్ ఏంటనేది తెలియదు. అప్పుడు ఎవరి దగ్గర పైసలు లేవు శ్రీనివాస్ గారు. అవును, లాక్డౌన్ పీరియడ్లో ఇట్లా ఎవ్రీబడి వాజ్ సఫరింగ్. సఫరింగ్. సరే ఏదో ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఏదన్నా ఎక్సెస్ అమౌంట్ వస్తుందేమో, మరి వాళ్ళ నీడ్ ఏంటో కూడా మనకు తెలియదు కదా. మానవీయ కోణం అనేది ఎక్కడా లేదు దాంట్లో. మానవీయ కోణం అనేది లేకుండా మనం అంత చట్టాన్ని మనం చట్ట పరిరక్షకులుగా అనుకున్నప్పుడు మరి ప్రతి ఒక్క దానికి సేమ్ అందరినీ శిక్షించాలి కదా. అవును, మరి అదే మీరు ఒక ఎమ్మెల్యే కొడుకో లేకపోతే ఎంపీ కొడుకో లేకపోతే ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మరి వాళ్ళకు కూడా సేమ్ శిక్ష ఎందుకు అయ్యారు? ఇప్పుడు చాలా పొలిటికల్ ధర్నాల్లో ర్యాలీలు చూస్తున్నాం, పోలీసుల మీదే చేయి చేసుకుంటున్నారు, పోలీసులు చేసుకున్నారు. మరి అట్లాంటి వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? అంటున్నారు, ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నారు. మన స్టేట్ లోనే, బయట ఎక్కడ కాదు, మన స్టేట్ లోనే జరుగుతా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరికి కూడా సేమ్ అట్లాంటిది శిక్ష పడాలి కదా. సార్ ఇక్కడ నాకు ఒక కామన్ డౌట్ సార్, పోలీసులు అరగంట లేట్ అని తీసుకెళ్లారు అనుకో, చచ్చిపోయేంతగా ఎందుకు కుట్టాల్సి వచ్చింది? అదే అర్థం కావట్లేదు శ్రీనివాస్ గారు. అంత హరాజ్ ఇప్పుడు కొడుకెళ్ళేసి బెన్నిక్స్ వెళ్ళేసి తను పోలీస్ వాళ్ళతోటి వాగ్వివాదానికి దిగాడు. సో ఏంటంటే కర్రలతో కాకుండా ఇనుప రాడ్లు కూడా వాళ్ళు యూజ్ చేసినారని చెప్పేసి మీడియాలో వస్తూ ఉంది. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడ్ అయితే వాళ్ళ బట్టలు మొత్తం బ్లడ్ అయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎంత దారుణం శ్రీనివాస్ గారు, ఒకళ్ళ ముందు ఒకళ్ళని బట్టలు ఇప్పేసి తండ్రి ముందు కొడుకుని, కొడుకు ముందు తండ్రిని కొట్టినారట. అంటే ఇది ఎంత వీళ్ళ శాడిజానికి పరాకాష్ట అనొచ్చా, లేకపోతే వీళ్ళను మనుషులు అనొద్దు అనే ఒక ఇది నడిచింది, డిబేట్ నడిచింది ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో. మరి వీళ్ళు అంత క్రూరంగా బిహేవ్ చేయడానికి వీళ్ళకి ఏముంది అంటే వీళ్ళ మెంటల్ స్టేటస్ని వీళ్ళని టెస్ట్ చేయాలా, లేకపోతే అంటే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు మెంటల్ టెస్ట్ చేయాలి, లేకపోతే వీళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటనేది దాని మీద కూడా మనము డిబేట్ చేయాలి. అదే మందు తాగినారా లేదా డ్రైవింగ్ చేసే వాళ్ళని టెస్ట్ మెంటల్ స్టేటస్ ఎలా ఉందనే టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉందేమో. ఏంటంటే వాళ్ళ హెల్త్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి హ్యూమన్ అనేటప్పుడు ప్రతి ఒక్కరికైనా కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సరే మరి పై ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వీళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తించినారా, లేకపోతే వీళ్ళంతటి వీళ్ళ చట్టాన్ని న్యాయాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని బిహేవ్ చేసినారా? పోనీ 9 మంది మీదనే ఎందుకు 9 మందినే వీళ్ళు ఎందుకు రెస్పాన్సిబుల్ చేసినారు? వీళ్ళ పైన ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళ పైన ఉన్న హయ్యర్ అప్స్ ని వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదు, లేకపోతే వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు బిఫోర్ ద కోర్ట్ అనేది కూడా ఇప్పుడు ఒక డిబేట్ జరుగుతా ఉంది. ఈవెన్ ఐ టు క్వశ్చన్ ఫర్ దట్. ఇప్పుడు ప్రతి ఒక్కటి హోంగార్డ్ వెళ్ళేసి కానిస్టేబుల్ వెళ్ళేసి ఎస్ఐ పోయి సిఐ పోయి నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. అట్లాంటప్పుడు మరి ఈ ఎస్హెచ్ఓ మీద ఉన్న డెఫినెట్గా ఉన్న ఎవరైతే హయ్యర్ అప్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? వాళ్ళని కూడా తీసుకురావాలి కదా చట్టం పరిధిలోకి. వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉండలేదేమో. ఇన్ఫార్మ్ చేసినా చేయకపోయినా ఇప్పుడు మరణించినారు అన్నప్పుడు అందరూ బాధ్యులు. జనరల్గా ఇప్పుడు అంటే పోలీసులు కూడా కామన్ సెన్స్ అప్లై చేస్తారు కదా, వాళ్ళు కొంచెం బాగా వీక్ అయిపోయారు కొట్టినప్పుడు అన్నప్పుడైనా వదిలేస్తారు కదా జనరల్ గా. అదే అర్థం అవ్వట్లేదు. దాన్ని మించేసి వీళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ వెనిలా గారిని తనని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వీళ్ళు ఫిట్ టు బి అరెస్టెడ్ ఆర్ వీళ్ళు ఫిట్ టు బి రిమాండెడ్ అని చెప్పేసి ఆమె దగ్గర మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్లిన తర్వాత జైల్లో వేసిన తర్వాత 2 days తర్వాత ఫస్ట్ ఫాదర్ చనిపోవడం జరిగింది, ఫస్ట్ కొడుకు చనిపోయాడు బెనిక్స్. అంటే విపరీతమైన గాయాలు, విపరీతమైన బ్లీడింగ్, ఎక్సెసివ్ బ్లీడింగ్ జరగడం వల్ల వీళ్ళు కొట్టిన ఎక్కడెక్కడ దాకినాయో తెలియదు. తర్వాత చెస్ట్ పెయిన్ అని కంప్లైంట్ చేసినాడు, అందుకే చనిపోయినాడు అని చెప్పేసి ఫస్ట్ అన్నారు. తర్వాత జయరాజ్ చచ్చిపోయినాడని. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ దుశ్చర్య వల్ల ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు వాళ్ళ సర్వైవల్, వాళ్ళ ఏదైతే బ్రెడ్ విన్నర్స్ ఉన్నారో ఇద్దరు చనిపోయినారు, కానీ ఆ తల్లి కానీ ఆ కూతురు కానీ వాళ్ళు గివప్ చేయలేదు. దీనికన్నా ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే శ్రీనివాస్ గారు, వీళ్ళు ద మూమెంట్ వీళ్ళకి అర్థమైపోయిందో వీళ్ళు వీక్ అయిపోయినారు, లేకపోతే వీళ్ళు చనిపోతారు, లేకపోతే వీళ్ళని ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేయాలని వాళ్ళు ఎంతసేపు కూడా 9 మంది పోలీస్ ఆఫీసర్ చచ్చిపోయిన పాల్దూరైతోటి 10 మంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఒక ఎస్హెచ్ఓ, 2 ఎస్ఐలు, 4 కానిస్టేబుల్ ప్లస్ మిగతా వాళ్ళు స్టాఫ్ ఉన్నారు. మొత్తం కలిపి 10 మంది అయినారు. వీళ్ళంతా చనిపోయారు కాబట్టి, ఒకరు పాల్దూరై చనిపోయినాడు కాబట్టి 9 మంది అయినారు. వీళ్ళు ఏంటంటే దాని నెక్స్ట్ మూమెంట్ మొత్తం ప్రూఫ్ లేకుండా చేసినారు, ట్రై చేశారు. వాళ్ళ బట్టలతోటే మొత్తం బ్లడ్ మొత్తం తూడిపించారు. కానీ ఇక్కడ జరిగిన ఒక బ్రేవ్ సంఘటన ఏంటంటే ఒక హెడ్ కానిస్టేబుల్ గ్రేట్ థింగ్ ఏంటంటే రేవతి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఆనిముత్యం లాగా వచ్చింది శ్రీనివాస్ గారు. వచ్చేసి ఆమె స్టాండ్ తీసుకోవటం వల్ల మొత్తం కేసు మొత్తం అప్ సైడ్ డౌన్ అయింది. వీళ్ళ పోలీస్ వాళ్ళు ఏదైతే చేశారో అది మొత్తం బయటికి రావడం జరిగింది. ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఇంటర్నేషనల్ మీడియా దీన్ని వాచ్ చేస్తూ ఉంది. 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి కన్విక్షన్ పట్టము, దట్టు
మరణదండన అంటే దట్స్ నాట్ అ సింపుల్ అవును. థింగ్ శ్రీనివాస్ అవును. గారు. సార్ ఇంకోటి సార్, దీంట్లో ఇట్లాంటి కేసెస్లో ముఖ్యంగా ఈ సిబిఐ దర్యాప్తు చేసినప్పటికీ కూడా దీన్ని 2400 చిల్లర పేజెస్ 2 చార్జ్ షీట్స్ ఫైల్ చేశారు. చేశారు. అవును. అది సార్ దీంట్లో ఒకటి కామన్ సెన్స్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనేది పోలీసుల అండర్లోనే ఉంటుంది. మొత్తం వాళ్ళు అక్కడ అన్ని మ్యాక్సిమం పోలీసులకు తెలుసు నేరాన్ని ఎలా ఎట్లా కవర్ చెరిపేయాలో చేయాలి, ఎట్లా అనేది కవర్ కూడా చేయాలని. తెలుసు. సో ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ కావచ్చు, సిఐ వాట్ ఎవర్ ఇట్ మే, ఆ దర్యాప్తు సంస్థలు ఆ ఆధారాలు సేకరించడంలో అసలు దీంట్లో ఎలాంటి సవాళ్ళు ఇంతకుముందు ఎదురైతాయి? నేను చెప్పినట్టు శ్రీనివాస్ గారు, ఉమ్, ఎవరైతే రేవతి గారు ఉన్నారో వీళ్ళు ఏదైతే దాన్ని మొత్తం వైప్అవుట్ చేశారో, బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసేసి ఉమ్, ఎవరినైతే మేజిస్ట్రేట్ని అపాయింట్ చేసినారో ఉమ్, ప్రకాష్ గారును, జస్టిస్ ప్రకాష్ అండ్ జస్టిస్ పూహలేంది, ఉమ్, దీన్ని సిబిసిఐడికి ఇంట్రడ్యూస్ చేశారు. ఒక మేజిస్ట్రేట్ని అపాయింట్ చేశారు. మేజిస్ట్రేట్ని తీసుకెళ్లేసి మొత్తం లైవ్ విట్నెస్ చూపించింది శ్రీనివాస్ గారు. ఎవరైతే రేవతి గోడకున్న ఉన్నారో, రక్తం, గోడలకున్న రక్తము, టేబుల్ కార్నర్స్ లో ఉన్న రక్తము, వాళ్ళ బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడెక్కడ పడ్డాయో ఉమ్, అవన్నీ తీసుకెళ్లేసి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు అది మొత్తం ప్రూవ్ అయింది వీళ్ళిద్దరిదే బ్లడ్ అని. ఉమ్, తర్వాత ఏంటంటే వీళ్ళు విట్నెస్ ట్యాంపర్ చేయడానికి ట్రై చేశారు. ఉమ్, తర్వాత ఎవిడెన్స్ లేకుండా చేసినారు. ఉమ్, తర్వాత థ్రెటన్, ఫియర్, ఇవన్నీ ఇంత వీళ్ళ మీద ఇది వచ్చింది. ఉమ్, తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఏంటంటే ఉమ్, ఒక పోలీస్ స్టేషన్ ని లాకప్ లో దీనికి సెక్యూరిటీ లేదని చెప్పేసి పోలీస్ స్టేషన్ ని లాక్ చేసినారు శ్రీనివాస్ గారు. బా, దానికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ అమ్మాయి ఎవరైతే రేవతి అని చెప్పేసి ఎవరైతే దీంట్లో విట్నెస్ గా నిలిచిందో ప్రొటెక్షన్ ఆమెకు ప్రొటెక్షన్ ఇచ్చినారు. కరెక్ట్. తర్వాత జస్టిస్ కి ప్రొటెక్షన్ ఇచ్చినారు. ఏంటంటే పొలిటికల్ ప్రెషర్ కానీ పోలీస్ ప్రెషర్ కానీ, పోలీస్ వాళ్ళు మా పవర్ యూజ్ చేసేసి లేకపోతే మాకున్న అథారిటీని మేము యూజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే డిపార్ట్మెంట్ నుంచి ఒక అమ్మాయి స్ట్రాంగ్ గా నిలబడి దీన్ని ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేసిందో, లేకపోతే నేను విట్నెస్ ఇస్తాను, లేకపోతే ఐఎమ్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఇన్ ద కేస్ అన్నప్పుడు కనీసం ఒక 150 మంది విట్నెస్లను ఇచ్చేసినారు. అక్కడ ఏం జరిగి అక్కడ ఇంకొక విషయం ఏం బయటకు వస్తా ఉందంటే, వీళ్ళు పోలీస్ స్టేషన్లో అరుస్తా ఉంటే వీళ్ళ అరుపులు బయటికి వినపడకుండా అప్పుడు సైలెంట్ ఉంది శ్రీనివాస్ గారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే లాక్డౌన్ టైంలో మొత్తం సైలెంట్ ఉంది. ఆ టైంలో వీళ్ళ అరుపులు బయటికి వినపడకుండా పోలీస్ సైరన్లు వాళ్ళు వాడినారట. అంటే ఎంత హీనియస్ క్రైమ్ అండ్ అమానవీయ కోణం దీంట్లో కనపడతా ఉంది. అంటే పోలీస్ అంటే ఓన్లీ బ్రూటాలిటీ అనేది దీనికి ఇక్కడ పరాకాష్ట, వాళ్ళ బ్రూటాలిటీకి ఇది పరాకాష్ట. కానీ జరిగింది ఏంటి శ్రీనివాస్ గారు ఈరోజు? సరే, ఇప్పుడు రక్షించాల్సిన పోలీసులే ఈ రక్షకులే భక్షకులుగా మారారు. సో ఇలాంటి వారికి శిక్షలు పడడానికి మనకు ఉన్న చట్టంలో ఉన్నటువంటి ఏ సెక్షన్లు దోహదపడ్డాయంటారు? మల్టిపుల్ సెక్షన్స్ అట్రాక్ట్ చేసినారు దీంట్లో. ఏంటంటే డబుల్ మర్డర్ కదా, దట్ టు లాకప్ డెత్. అవును. పోలీస్ కారాగారాలు అంటే ఒక చట్టం, దేనికి చట్టము లేకపోతే చట్ట పరిరక్షకులుగా వీళ్ళను అపాయింట్ చేసినారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, దే ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్, రైట్? గవర్నమెంట్ పరిధిలో పనిచేయడానికి లేకపోతే చట్టాన్ని లేకపోతే న్యాయాన్ని కాపాడే వాళ్ళ కింద వీళ్ళను పోలీస్ వాళ్ళని అపాయింట్ చేసినారు. పోలీస్ మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే మీరు యూనిఫామ్ వేసుకున్నప్పుడు కూడా మేము ప్రామిస్ చేస్తారు వీళ్ళు, మేము ఎట్లాంటి మేము అవకతవకలకు పాల్పడము లేకపోతే ఎట్లాంటి మేము దుశ్చర్యలకు పాల్పడమని. మరి మీరు ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ద మూమెంట్ మీరు ఎప్పుడైనా ఒక హోంగార్డ్ తోటి మీరు మాట్లాడి చూడండి, పోనీ హైదరాబాద్లో అరే వరకు తక్కువ మాట్లాడరు. ఒక కానిస్టేబుల్ తోటి మాట్లాడి చూడండి, అరే వరకు తక్కువ మాట్లాడరు. ఎందుకు వాళ్ళకి అంత ఇది? అంటే యూనిఫామ్ వేసుకోగానే అంత ఇదా? ఇప్పుడు నాకు జరిగింది శ్రీనివాస్ గారు, నేను చెప్తున్నా మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా. నేను ట్రాఫిక్ చాలన్ ఉందని చెప్పేసి మన ఏది రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి 2 చాలన్లు 3 చాలన్లు ఉన్నాయి నా బండి మీద. నేను ఆపి నేను కోర్టుకు వెళ్తున్నా, నాకు టైం అయిపోయింది అంటే అంటాడు, కోర్ట్ మార్షల్ చేస్తామని చెప్పని అంటాడు ఎస్ఐ. కోర్ట్ మార్షల్ అంటే దేనికి చేస్తారు? నేను ఏమన్నా రౌడీ షీటరా, అఫెండరా, లేకపోతే క్రిమినల్? నన్ను ఎందుకు కోర్ట్ మార్షల్ చేస్తారు? 2 ఛానళ్ళు ఉంటే నువ్వు 2 చాలన్స్ ఉంటే నాకు కోర్ట్ మార్షల్ చేస్తారా? అంటే అంత వీళ్ళకి ఆ లెవెల్కి మాట్లాడుతూ ఉంటారు శ్రీనివాస్ గారు. ఏంటంటే అసలు అంటే ఒక లాయర్కే వీళ్ళు ఇంత ఇదిగా అడమెంట్గా మాట్లాడినప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎట్లా ట్రీట్ చేస్తారనేది దట్ ఐ కెన్ అండర్స్టాండ్ శ్రీనివాస్ గారు. ఒక్కోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా బాధ అనిపిస్తుంది, అంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మీకు పోలీస్ లెవెల్లో పోలీస్ స్టేషన్లో మీకు కింద స్థాయిలో మీకు న్యాయం జరగకపోతే ఇమీడియట్గా గో టు ద నెక్స్ట్ లెవెల్. సిఐ దగ్గర మీకు అన్యాయం జరిగింది, లేకపోతే సిఐ మీకు కోఆపరేట్ చేయట్లేదు, లేకపోతే సిఐ మీతో మాట్లాడట్లేదు, గో టు ద నెక్స్ట్ లెవెల్. అంతే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి, కంప్లైంట్ రేజ్ చేయండి, దాన్ని అప్రోచ్ చేయండి. అంతే తప్ప దాన్ని మీరు అక్కడ ఆగితే మీకు ఏమీ న్యాయం జరగదు. సో ఈ తమిళనాడు విషయానికి మళ్ళీ వస్తే ఏంటంటే, ఎవరైతే రేవతి గారు చేసినారో అది 5 లాంగ్ ఇయర్స్ దాని జర్నీ జరిగినా కూడా, 5 లాంగ్ ఇయర్స్ ట్రయల్ జరిగినా కూడా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిగినా కూడా, 5-6 ఇయర్స్ లాంగ్ జర్నీ జరిగినా ఫైనల్గా ఏదైతే వాళ్ళు డిజర్వ్ చేస్తారో అది జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి ఏంటంటే శ్రీనివాస్ గారు,
జస్టిస్ ఎవరైతే వర్డిక్ట్ ప్రొనౌన్స్ చేసినారో వాళ్ళకి లైఫ్ టైం వేయొచ్చు, యావజ్జీవ కారాగారం వేయొచ్చు. అవును. కానీ వీళ్ళు చేసింది చాలా హీనమైన దుశ్చర్య, లేకపోతే చాలా క్రూరమైన చర్య. సో వీళ్ళని ఇంతకన్నా ఇంకా వేరే పనిష్మెంట్ లేదు కాబట్టి ఇదే లాస్ట్ పనిష్మెంట్ కాబట్టి మరణశిక్ష డిక్లేర్ చేస్తూ పెన్ను నిబ్బు విరిచేశారు. సో అది ఏంటంటే అది అంటే ఎంత తను బాధపడి ఉండొచ్చు అనేది మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే దట్ పెన్ ఆర్ దట్ నిబ్ కాన్ బి యూస్డ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ అనేది నిబ్బు విరగొడతారు మరణశిక్ష విధించిన తర్వాత. సో అదే జరిగింది అక్కడ కూడా. సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి వీళ్ళ పోలీస్ వాళ్ళ సొసైటీస్ లేకపోతే వాళ్ళ సంఘాలు వాళ్ళకు సపోర్ట్ చేస్తాయి, లేకపోతే వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు, సుప్రీంకోర్టు దాకా ఛాలెంజ్ చేస్తారేమో, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సరే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మీకు ఆ రైట్ ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కోర్టులు ఇట్లాంటి వాటిని సహించవు, లేకపోతే ఇట్లాంటి వాటికి స్థానం లేదు, ఇట్లాంటిది ఇంకెక్కడ జరగవద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే దాన్ని పాస్ ఆన్ చేసినారు శ్రీనివాస్ గారు. సరే, ఈ 9 మంది మరణశిక్ష పోలీసుల్లో, మిగతా రాష్ట్రాల పోలీసుల్లో ఏమైనా కొంచెమైనా ప్రభావం కొంచెమైనా మార్పు రావాలి శ్రీనివాస్ గారు. ఇప్పుడు కూడా మార్పు రాకపోతే ఇంకెప్పటికీ రాదు. ఇంకా పోలీస్ చట్టాలు మార్చాల్సి వస్తుంది, లేకపోతే మన చట్టంలో వాళ్ళకంటూ సపరేట్గా ఇంకా వేరే చట్టాలు చేయాల్సిందేమో. అంటే ఇది డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీ పోలీస్ పర్సనల్ శ్రీనివాస్ గారు. అది కావాలి. మనం కూడా మనుషులమే, లేకపోతే అవతలోడు కూడా మనిషి అనేది ప్రతి ఒక్కరు ఎవరు పుట్టడం ఎవరు నేరస్తులుగా పుట్టరు శ్రీనివాస్ గారు. పరిస్థితుల ప్రభావం వల్లనో, లేకపోతే అప్పటి ఉన్న సిచ్యుయేషన్ బట్టో, లేకపోతే అప్పటి తన మెంటల్ స్టేటస్ని బట్టి ఎవరో ఒకళ్ళు ఇప్పుడు క్రిమినల్స్ అవుతున్నారంటే క్రిమినల్స్ బాన్ క్రిమినల్ ఎవరు ఉండరు శ్రీనివాస్ గారు. ఎవరు పోనీ ఇక్కడ వీళ్ళిద్దరు చేసిన తప్పేంటి శ్రీనివాస్ గారు? నిజంగానే వాళ్ళు రౌడీ షీటర్స్, లేకపోతే క్రిమినల్స్, లేకపోతే అబ్స్కాండ్ అయితే గ్యాంగ్స్టర్స్, లేకపోతే నిజంగానే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, లేకపోతే వీళ్ళు ఉంటే సొసైటీకి థ్రెట్, నిజంగానే వీళ్ళతో ప్రాబ్లం ఉంది అంటే యు ఆర్ డూయింగ్ దట్, ఓకే, ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ అప్రిషియేట్ ఇట్. కానీ అక్కడ అది కూడా కాదు కదా. వీళ్ళు ఇప్పుడు ఆ సిచ్యుయేషన్లో వీళ్ళు మామూలు అడిగి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మామూలు ఇవ్వటానికి నిరాకరించి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా డిమాండ్ చేసి ఉండొచ్చు. అంటే కోణాలు ఎన్నో ఉంటాయి శ్రీనివాస్ గారు. ఇప్పుడు జరిగిన ఎవరైతే ఇద్దరు విక్టిమ్స్ ఉన్నారో ఎవరు బ్రతికిలేరు. కానీ ఆ తల్లి కూతురు చేసిన అలుపెరగని పోరాటం మాత్రం దాన్ని ఎవ్రీబడి హ్యాస్ టు అప్రిషియేట్ శ్రీనివాస్ గారు. సార్, ఒక హైకోర్టు అడ్వకేట్గా చెప్పండి, ఒక కస్టడీలో ఉన్న వ్యక్తికి, పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తికి ఎలాంటి రైట్స్ ఉంటాయి మామూలుగా రాజ్యాంగ పరంగా? మీరు ఇమ్మీడియట్గా మీ లాయర్ని కన్సల్ట్ చేయొచ్చు శ్రీనివాస్ గారు. ఓకే, ఇమ్మీడియట్గా మీ లాయర్ని కన్సల్ట్ చేసుకోవచ్చు, లాయర్ సపోర్ట్ తీసుకోవచ్చు, లాయర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇమ్మీడియట్గా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా మీకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ చట్టాల ప్రకారం, ఇప్పుడు వచ్చిన దీని ప్రకారం వితౌట్ గివింగ్ అ నోటీస్ దే కెనాట్ అరెస్ట్ యూ. మరి అట్లాంటప్పుడు అంత ఇది ఉన్నా కూడా రీసెంట్గా కూడా జరిగింది, ఇక్కడ జడ్చర్లలో జరిగింది. ఇద్దరు బాయ్స్ని పొద్దున్నే పోలీసు వాళ్ళు 6కి లేపుకొని వెళ్ళిపోయినారు. ఎక్కడన్నారో తెలియదు. తల్లి ఫోన్ చేసి అడుగుతా ఉంది, సార్ ఎక్కడన్నారు నా పిల్లలని. అమ్మ, మీరు ఒకవేళ మీకు అంత ప్రాబ్లం ఉంటే మీరు వచ్చేసేయండి, హైదరాబాద్ వచ్చేసేయండి, హేబియస్ కార్పస్ ఫైల్ చేద్దాం. హేబియస్ కార్పస్ బ్రింగ్ బిఫోర్ ద కోర్ట్, డెడ్ ఆర్ అలైవ్ విత్ ఇన్ 24 hours. డెడ్ ఆర్ అలైవ్, ఐదర్ శవం కానీ లేకపోతే బ్రతుకున్న వాళ్ళని కానీ బిఫోర్ ద కోర్ట్ విత్ ఇన్ 24 hours తీసుకొచ్చేసి ప్రజెంట్ చేయాలి. సో అది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు తెలియకుండా ఏంటంటే చాలామంది ఏంటంటే చట్టం గురించి తెలియక దాన్ని వాడుకోవటం తెలియదు కాబట్టి దాన్ని సఫర్ అవుతూ ఉంటారు. సో ఏంటంటే మీకున్న ప్రొవిజన్ ఏంటంటే హేబియస్ కార్పస్ అనేది ఎప్పుడూ ఉంది. దాన్ని హైకోర్టులో ఇన్వోక్ చేసుకోవచ్చు, దాని ద్వారా మీరు రక్షణ పొందొచ్చు. ఒకవేళ ఇట్లా పోలీసులు అక్రమంగా నిర్బంధించేసి తీసుకెళ్ళి దగ్గర పెట్టుకొని లేకపోతే చూపించకుండా కనిపించకుండా తర్వాత ఏంటంటే మీకున్న నియరెస్ట్ రిలేటివ్కి మీరు ఫోన్ చేసుకునే ప్రొవిజన్ ఉంది. సో ఇవన్నీ మనం అడిగి తెలుసుకోవాల్సిందే తప్ప లేకపోతే అడగకుండా ఎవరు పెట్టరు శ్రీనివాస్ గారు. సో ఏంటంటే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది మనకు తెలిసే రైట్ ఉంది. సో దాన్ని మనం వాడుకోవాలి తప్పకుండా. అంతే తప్ప మనం ఏదో బ్లైండ్కి వెళ్ళి కూర్చొనేసి నాకు ఇంకేం లేదనుకుంటే అక్కడే ఉండిపోతాము. సరే, ఇప్పుడు చూస్తున్న సమాజంలో జరుగుతున్న సంఘటనలు, ఇట్లాంటి తీర్పులు చూసినప్పుడు పోలీసుల మీద వచ్చే ఫిర్యాదులను కూడా విచారణ జరపడానికి ఒక స్వతంత్ర వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా ఉంది శ్రీనివాస్ గారు. మీరు అట్లా ఇప్పుడు హైడ్రా రాకముందు ప్రతి ఒక్కళ్ళు అట్లనే సఫర్ అవుతా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత డైలీ 40 to 50 కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయట. ఒక సిస్టమ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసినప్పుడే కదా. అవును, ఇప్పుడు దొరకనంత వరకు అందరూ దొరలేదు శ్రీనివాస్ గారు, దొరికితేనే కదా దొంగ అంటారు. అవును. సో అట్లాంటప్పుడు అట్లాంటి ఒక వ్యవస్థ రావాలి, అట్లాంటిది వీళ్ళ మీద కంప్లైంట్ చేసే సిస్టమ్ కూడా రావాలి డెఫినెట్గా. ఇప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మనం ఏమంటాము, హైయర్ అప్స్లో పట్టించుకోలేదు అనుకోండి ఏం చేస్తాము, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాము. హ్యూమన్ రైట్స్లో కాలేదనుకోండి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉంది. తప్పితే ఆ
పోరాటం చేసే కెపాసిటీ ఉండాలి, అది అందరి దగ్గర ఉండదు శ్రీనివాస్ గారు. అవును. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు అంటా ఉన్నారు, ఒకవేళ మాకు ఇక్కడ న్యాయం జరిగింది, మాకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఒకవేళ వీళ్ళు దీన్ని తీసుకెళ్ళేసి ఒకవేళ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినట్టయితే మేము మా లాస్ట్ బ్రెత్ వరకు మేము ఛాలెంజ్ చేస్తాం, మా లాస్ట్ బ్రెత్ వరకు మేము ఫైట్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఆ తల్లి కూతురు కానీ ఇద్దరు కానీ. సో అట్లాంటి స్పిరిట్ ఉండి అట్లా సొసైటీ ఎంకరేజ్ చేయగలిగితే చట్టంలో మార్పులు తప్పకుండా వస్తాయి, లేకపోతే చట్టంలో వీళ్ళు కూడా చట్టానికి లోబడే పనిచేయాల్సి వస్తుంది శ్రీనివాస్ గారు. సార్, గతంలో సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా చెప్పింది ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సీసీ కెమెరా ఉండాలి అని. మరి ఇక్కడ తమిళనాడు తూతుకుడిలో మరి మొత్తం అసలు వీడియో ఫుటేజే లేకుండా చేసినారట, ఆ రోజు సీసీటీవీలు మొత్తం పని చేయకుండా చేసినారట. పోనీ ఇప్పుడు పోయి చూడండి శ్రీనివాస్ గారు, ఎన్ని పోలీస్ స్టేషన్లలో మీకు సీసీటీవీలు పనిచేస్తున్నాయో మీరు పోయి చూడండి, ఇప్పుడు పోయి చూడండి ఎన్ని సీసీటీవీలు నడుస్తాయో. ఇప్పుడు ప్రతి ఒక్క మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ సీసీటీవీలు ఉన్న అతిపెద్ద స్టేట్ మనది. కానీ పోలీస్ స్టేషన్లలో ప్రతి పోలీస్ స్టేషన్లలో ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి సీసీటీవీ కెమెరాలు పెట్టారు. కానీ ఎన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు నడుస్తున్నాయి చూడండి. పోనీ మీరు పోయి సీసీటీవీ ఫుటేజ్ అడగండి, ఇస్తారేమో చూడండి. మీరు జర్నలిస్ట్ కదా, మీరు వెళ్ళి చూడండి. కాదు సార్, ఆ పోలీస్ స్టేషన్లకు వచ్చే వాళ్ళు చాలామంది నిజంగా దగులుబాజీలు, క్రిమినల్స్, రకరకాల నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంకా ఈ సీసీటీవీలు ఇవన్నీ అందుబాటులో పెడితే మాట వింటారంటారా? అంటే పోలీస్ సైడ్ నుంచి కూడా ఆలోచిద్దాం మనం. మాట వినటం కాదు శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనము చట్టము పరిధి లోపల పనిచేయాలని అంటున్నాము. అవును, చట్ట పరిధిలో మీకున్న లిమిట్స్లో మీరు పనిచేయండి. మీరు ఎక్కడైతే మీరు చట్టాన్ని ఇప్పుడు అది ఇద్దరికి పనికొచ్చేది శ్రీనివాస్ గారు. ఇప్పుడు లాకప్లో తీసుకెళ్ళి వేసినారు అనుకోండి, ఇప్పుడు లాకప్లో వేసేసి మాకు దొరకలేదంటే అప్పుడు మీకున్న ప్రొవిజన్ ఏంటి చెప్పండి. మరి మీరు ఏం చేయగలరు? ఇప్పుడు సీసీటీవీ ఉంటే సీసీటీవీలో తెలుస్తుంది ఉన్నాడు అని, లేడని అంటే అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ ప్రెషర్ కిందనో లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ కింద వచ్చేసి ఇప్పుడు పోలీస్ వారి మీద ప్రెషర్ లేదా చెప్పండి? చాలా ఉంది. ఎంత ప్రెషర్ ఉంది? హాలిడేస్ లేవు, వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ లేకపోతే వాళ్ళ ఫిజికల్ హెల్త్ కానీ. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎంతో మంది హార్ట్ అటాక్ లో చచ్చిపోయే కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో ఎంతో మంది ఉన్నారు. ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే అన్నిటికన్నా ఎక్కువ ప్రెషర్ తీసుకొని పనిచేసే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అది పొలిటికల్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కానీ వీళ్ళంతా స్ట్రెస్ తీసుకొని పనిచేయాల్సినంత నెసిటీ కూడా లేదు కదా శ్రీనివాస్ గారు. లేదు అంటే మరి వ్యవస్థ అట్లుంది, స్టాఫ్ తక్కువ ఉంది, సరిపోయేంత స్టాఫ్ లేదు, ప్లస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రోటోకాల్, ప్లస్ ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో దరిద్రం ఏంటంటే ఈ ప్రోటోకాల్లకి మెజారిటీ అసలు మోస్ట్ ఆఫ్ ద ఎన్ని పోలీస్ స్టేషన్స్ కన్నా పోయి చూడండి, ఎన్నిసార్లు నలుగురు గన్ మ్యాన్. మరి వీళ్ళు ఏం సేవ చేస్తారు? ఎంపీలకు నలుగురు, మంత్రులకి, ఇంకా పనికి మాలిన వాళ్ళందరికీ ఇంకా వాడి పలుకుబడి ఉన్నోడల్లా గన్ మ్యాన్ తెచ్చుకుంటే అదో పెద్ద సోషల్ స్టేటస్. ఇప్పుడు వీళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు వాళ్ళను 9 మంది, సరే వాళ్ళు ఏ ప్రెషర్లు ఉన్నారో ఏంటో, వాళ్ళు సరే లాక్డౌన్ డ్యూటీలు ఉన్నారా దేంట్లో ఉన్నారో తెలియదు, కానీ ఇద్దరు మనుషుల్ని తీసుకెళ్లేసి లాకప్ డెత్ చేయాల్సినంత నెసిటీ లేదు. ఘోరమైన ఘోరమైన నేరం అది. కానీ దే డిజర్వ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మనుషుల ప్రాణాలు తీసినందుకు దే డిజర్వ్ ఇట్. And it's going to be a landmark judgment for the rest of the generations now. సార్, ఇప్పుడు ఇది మదురై సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును వాళ్ళు హైకోర్టులో కానీ లేదంటే సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్ చేసే టైంలో యాజ్ పర్ సుపీరియర్ ఆర్డర్స్ అనే ఒక పదాన్ని వాళ్ళు వాడుకొని దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుందా? అసలు ఆ ఛాన్సే లేదు శ్రీనివాస్ గారు. అవన్నీ అయిపోయినాయి దాంట్లో, అవన్నీ అయిపోయినాయి. యాజ్ పర్ సుపీరియర్ ఆర్డర్స్ అంటే వాళ్ళ పై ఆఫీసర్స్ అందరూ తీసుకొచ్చి లైన్లో నిలబెడతారు. రమ్మనండి, వాళ్ళని కూడా లైన్లో నిలబెట్టండి, ఇంకొక మంచి కేసు వస్తుంది కదా. ఇప్పుడు మా సుపీరియర్ ఆర్డర్స్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, సరే వాళ్ళు ఆ డిఫెన్స్ తీసుకుంటున్నారు, లెట్ దెమ్ టేక్ ద డిఫెన్స్. ఆ 9 మంది ఆ డిఫెన్స్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ పై ఆఫీసర్స్ కూడా వచ్చి లైన్లో నిలబడతారు కదా. వాళ్ళు కూడా నిజంగానే, ఒకవేళ నిజంగానే వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకు కూడా కన్విక్షన్ పడుతుంది కదా, మంచిదే కదా అది. అవును, ఇప్పుడు వాళ్ళకు ఉన్న అట్లాంటి ఒక రాంగ్ నోషన్ అనేది అది పోతుంది కదా శ్రీనివాస్ గారు. ఆ అపోహ అనేది పోవాలి కదా. వీఆర్ అబౌవ్ ద లా, లేకపోతే మమ్మల్ని మించినోడు ఎవరు లేడు, లేకపోతే ఇంకా మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు అనేది వాళ్ళకు ఒక రాంగ్ నోషన్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఒక మంచి ఇది సెట్ అయింది కదా, ప్రెసిడెంట్ సెట్ అయింది కాబట్టి ఇంకా అట్లాంటి ఈ రాంగ్ నోషన్లోకి వెళ్ళి బయటకు వస్తారు కదా, మంచిదే కదా అది. ఇప్పుడు నిజంగానే చట్టంలో మీరు తప్పు చేసినారు, లేకపోతే మీరు క్రిమినల్ అయి ఉన్నారు, చట్ట పరిధిలో మీరు శిక్షించండి. దెర్ ఆర్ కోర్ట్స్ కదా, ఇప్పుడు మీ పైన కోర్ట్స్ ఉన్నాయి కదా, కోర్ట్స్కి మీరు పంపించండి, లేకపోతే కోర్టు ద్వారా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చూడండి. ఎవరు అపోజ్ చేయట్లేదు కదా మిమ్మల్ని. కానీ చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకొని మీరే అన్ని చేసేసి చట్టం చేసే పని కూడా మీరే చేసినప్పుడు ఇంకా చట్టాలు ఎందుకు? మరి ఈ తీర్పుతో బాధితులకి న్యాయం జరిగింది అనుకోవచ్చా, లేదా
వ్యవస్థలో అసలు ఉన్న అంటే వ్యవస్థలో first of all- ఉన్న లోపాలను ఎత్తి చూపించడానికి ఈ తీర్పు ఉపయోగపడింది అనుకోవచ్చా? రెండు అనుకోవాలి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒకటి, చట్టము తన పని తను, నాకెందుకు లేని చట్టం ఆలోచించలేదు శ్రీనివాస్ గారు. ఎప్పుడైతే ఇది అక్కడికి రిఫర్ అయిందో, మదురై కోర్టుకి వెళ్ళిందో, కోర్టు తనంతట తాను సుమోటో కింద కేసు బుక్ చేసింది. అవును. తనంతట తాను ఇనిషియేటివ్ తీసుకుంది. అక్కడ ఎవరు కంప్లైంట్ చేయలేదు వీళ్ళిద్దరి మీద. కానీ కోర్టు తనంతట తాను సుమోటో చేసేసి, కోర్టు తనంతట తాను యాక్టివ్ పార్ట్ తీసుకొని ఈ కేసుని సిబిసిఐడికి రిఫర్ చేసింది. సో ఇది జ్యుడిషియల్ యాక్టివిజం కదా. దీని మీద ఇది అసలు ఎంత మంచి ఇదే అంటే అంత మంచి. ఇప్పుడు కోర్టులకు వెళ్తే చట్టాలు అంటే ఏమవుతుంది అని ఒక నిరాశలో ఉన్న ఒక ప్రతి ఒక్కరికి ఇది ఒక హోప్ కదా శ్రీనివాస్ గారు, రే ఆఫ్ హోప్ కదా. సార్, ఈ కేసు తీర్పు రావడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? ఒక న్యాయ వ్యవస్థ సుమోటోగా తీసుకొని సీరియస్గా చేసిన కేసు. ఇప్పుడు 150 మంది విట్నెస్లను ఇది చేసినారు అంటున్నారు శ్రీనివాస్ గారు. ప్రతి ఒక్క ఇప్పుడు నేరస్తుడైనా కూడా అతనికి అప్పీల్ ఛాన్స్ ఉంది. వాళ్ళు దాన్ని ఎంత యూటిలైజ్ చేసుకోవాలో టు ద కోర్ యూటిలైజ్ చేసుకున్నారు శ్రీనివాస్ గారు. 9 మంది ఎంతమంది అవుతున్నారో. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి తాళం వేసే నెసిటీ వచ్చిందంటే మీరు ఆలోచించండి. అంటే ఎంత పకడ్బందీగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఎంత ప్రెషర్ ఉండొచ్చు. ఒక కోర్టు తనంతట తాను తన డిస్క్రిటరీ పవర్స్ తోటి ఒక పోలీస్ స్టేషన్ లాక్ చేయించేసి ఎవిడెన్స్ మొత్తం దాంట్లో దాచిపెట్టిందంటే మీరే ఆలోచించండి శ్రీనివాస్ గారు. సార్, ఈ కేసులో నాకు నచ్చింది ఏంటంటే, ఏ పోలీస్ పనితీరునైతే దేశమంతా అసహించుకునేలాగా చేసిందో, అదే పోలీస్ వ్యవస్థ నుంచి వచ్చిన రేవతి పోలీస్ వ్యవస్థను మీద మరింత గౌరవం పెంచేలాగా బిహేవ్ చేసింది. అంటే అమ్మాయి చేసిన దానికి అసలు అమ్మాయిని అంటే ఎంత అప్రిషియేట్ చేసినా, ఏ అవార్డు ఇచ్చినా తక్కువనే శ్రీనివాస్ గారు. అలాంటి వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చినా కూడా ఒక సింగిల్ ఉమెన్ ఇంత మంది పోలీస్ ఆఫీసర్స్ ను ఛాలెంజ్ చేస్తూ అదే డిపార్ట్మెంట్ లో ఉంటూ అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసే అమ్మాయి ఇంత స్ట్రాంగ్ గా ఇంత బోల్డ్ స్టెప్ తీసుకుంది అంటే అది కూడా ఒక హెడ్ కానిస్టేబుల్. అది హెడ్ కానిస్టేబుల్. తను ఏమి సూపర్ పవర్ కాదు, లేకపోతే సూపర్ కాప్ కాదు. ఎన్నో ప్రెజర్స్ వచ్చింటాయి. ఎంత ప్రెజర్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎంత ప్రెజర్ తీసుకొని ఉండొచ్చు. ఆమెకు ఆఖరికి సెక్యూరిటీ ఇచ్చే స్థాయికి కోర్టు వెళ్ళిందంటే మీరు ఆలోచించండి. అమ్మాయి లైఫ్ సాక్షి ప్రకారం అది ఎంత మందికి ఉంది శ్రీనివాస్ గారు? అది అందరికి ఉంటే నిజంగా అసలు ఇంత ఇది క్రైమ్ అనేది ఉండదు కదా. ఇప్పుడు 2 మనుషుల ప్రాణాలు పోకపోయేవి కదా. ఇప్పుడు ఈరోజు ఇద్దరు మనుషులు, సరే ఆయన 58 ఇయర్సా, 60 ఇయర్సా, 65 ఇయర్సా. ఇప్పుడు మన యూపీలో అనుకుంటా ఒక ఏది వెజిటబుల్ స్టేజ్లో ఉన్న పేషెంట్ చనిపోవడానికి కోర్టు పర్మిషన్ ఇస్తే యుతనేషియా చేసి 13 ఇయర్స్ తర్వాత సుప్రీంకోర్టు పర్మిషన్ తోటి అతని లైఫ్ సపోర్ట్ తీసేశారు శ్రీనివాస్ గారు. సమ్ శర్మ, ప్రయాగ్ శర్మ, ప్రజ్యోత్ శర్మ, సమ్ బాయ్, యంగ్ బాయ్ 13 ఇయర్స్ నుంచి కోమాలో ఉన్నాడు, వెజిటబుల్ స్టేట్లో ఉన్నాడు. అట్లాంటిది ఒక మనిషి ప్రాణం తీయాలంటేనే దానికి అంత ప్రాసెస్ ఉంది. 13 ఇయర్స్ లాంగ్ సఫరింగ్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అప్పీల్ చేసుకున్నప్పుడు, తల్లిదండ్రులు అప్లై చేసినప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ తోటి ఫస్ట్ టైం యుతనేషియా మన దేశంలో అతని అంత్యక్రియలు మొన్న రీసెంట్గా 3-4 డేస్ క్రితం జరిగినాయి. ఆ పిల్లోడి సమ్ జోషి శర్మ, సంబడి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటప్పుడు అంత ఇది ఉన్నప్పుడు ఒక ప్రాణానికి న్యాయ వ్యవస్థ అంత సెక్యూర్ చేసినప్పుడు, అంత దాన్ని చేసినప్పుడు, ఒక మనిషి ప్రాణానికి అంత గౌరవం ఇస్తున్నప్పుడు, లేకపోతే అంత వాల్యూ ఇచ్చినప్పుడు మీకు ఏం రైట్ ఉందని చెప్పేసి మీరు 2 ప్రాణాలని మీరు బలికొన్నారు. అంతే కదా. కనీసం వాళ్ళకి అప్పుడైనా ఒకరి పరిస్థితి సీరియస్ అయినప్పుడైనా మేల్కొని ఉంటే సరిపోయేది కదా. వాళ్ళు అంటే వాళ్ళు తాగున్నారా, లేకపోతే తాగిలేరా, లేకపోతే ఏంటనేది వాళ్ళని ఆ టైంలో టెస్ట్ చేసి ఉంటే, లేకపోతే వాళ్ళకు నిజంగానే ఇవన్నీ ఒకవేళ ఇప్పుడు పోలీస్ వాళ్ళు మంది మీద చేసే టెస్ట్లన్నీ వాళ్ళ మీద చేస్తుంటే చాలా బయటకు వచ్చేయేమో కదా శ్రీనివాస్ గారు. అది జరగలేదు కదా. సో అది అంటే ఆ టైంలో తీసుకోవాల్సిన డెసిషన్, లేకపోతే ఆ టైంలో తీసుకోవాల్సిన కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఉంటే అసలు అప్పుడే ఇంత ప్రొలాంగ్ అయ్యేది కదా. మీరు అన్నారు కదా ప్రొలాంగ్ అయిందని చెప్పేసి. నిజంగానే వాళ్ళకి అప్పుడే నిజంగానే ఒకవేళ వాళ్ళకి డ్రంక్ అయ్యి మన బ్రెత్ అనలైజర్ టెస్ట్ కానీ, లేకపోతే ఎంతమంది తాగున్నారు దాంట్లో అని చూస్తే తెలిసేదేమో డెఫినెట్గా. అది జరగలేదు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లో సీసీటీవీలో ఆఫ్ చేసి ఉన్నప్పుడు మరి వాళ్ళు అంటే ఎంత ప్రీ ప్లాన్గా ఉన్నారు వాళ్ళు చేసిన దానికి. వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి తెలుసు కాబట్టి కదా సీసీటీవీలో ఆఫ్ చేసింది. ఇద్దరు ఈ 9 కుటుంబాలు వీళ్ళు రోడ్డున పడతారుగా. వీళ్ళు రోడ్డున పడతారు. ఇప్పుడు 9 మంది చనిపోతే ఇప్పుడు ఒకటి వాళ్ళ కుటుంబాలు ఉన్నంత కాలం వీళ్ళు జైలు ఉండాలా, ఫస్ట్ బయటికి రాకుండా. పోలీస్ కుటుంబాలు ఇప్పటికే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే దానికి పెరోల్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి రాశారు. అవును, పెరోల్ కూడా ఇవ్వద్దు వీళ్ళకి అని చెప్పేసి రాశారు. సో ఏంటంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అని చెప్పేసి అన్నారు. బాధిత కుటుంబానికి కూడా 1,40,00,000 ఏమో పరిహారం, 1,40,00,000 పెనాల్టీ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఎవరు వీళ్ళందరి దగ్గర వసూలు చేసి. ఎంతమంది అయితే 9 మంది నిందితులు ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేసి ఒకళ్ళకి 14 లక్షలు, ఒకళ్ళకి 10 లక్షలు, 4 లక్షలు, ఇట్లా మొత్తం 1,40,00,000 రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించమని చెప్పేసి చెప్పారు. సార్, ఈ
పోలీసులు చేసిన పనికి వాళ్ళ కుటుంబాలు కూడా దారుణంగా నష్టపోతున్నాయి ఇవాళ. ఇప్పుడు ఈ పెనాల్టీ కట్టాలి, వాళ్ళ పిఎఫ్ అకౌంట్ నుంచో గ్రాట్యుటీ ఎట్లయినా రేజ్ చేసుకొని కట్టాల్సిందే, అది కట్టాలి. తప్పదు. అదొకటి, వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, జీతాలు లేవు వాళ్ళకి, వాళ్ళ సమాజంలో వాళ్ళకి మీ వాళ్ళు ఇట్లా అంట కదా అనే ఒక ఇది. సో అది ఒక స్టిగ్మా వాళ్ళకు కూడా అయిపోతుంది. ఒక ఇప్పుడు వాళ్ళ పిల్లల మీద కూడా ఇది punishment ఏ కదా. కంటిన్యూ అవుతుంది శ్రీనివాస్ గారు. అవును. అదే ఏంటంటే ఇక్కడ నుంచి అన్న కనీసము హ్యూమన్గా బిహేవ్ చేస్తే చాలు శ్రీనివాస్ గారు. ఇక్కడ నుంచి అన్న మానవులము, వాళ్ళు మానవులే, మనం మానవులమే, లేకపోతే మనము ఇంత ఇదిగా అంటే ఇంత క్రూరంగా బిహేవ్ చేయొద్దు అనేది ఒక వాళ్ళ దాంట్లో చేంజ్ వస్తే మంచిది శ్రీనివాస్ గారు. సరే, ఒకవేళ ఈ కోర్టు ఈ కేసులో పోలీసులు కానీ వాళ్ళ తరఫు బంధువులు కానీ ఎవరైనా ఆ హైకోర్టుకో లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ ఊరి మరణ శిక్షను ఏమన్నా యావజ్జీవ కారాగార శిక్షగా అసలు కన్సిడర్ చేయొద్దని అంటున్నారు కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ కూడా ఉండాలి కదా శ్రీనివాస్ గారు. కింది కోర్టు చెప్పింది సరే, కింది కోర్టు చాలా సరే వెళ్ళండి, మీరు హైకోర్టుకి వెళ్ళండి, లేకపోతే అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళండి. ఎందుకంటే కానీ ఒకటి, ఇప్పుడు మీకు ఇక్కడ పడ్డ శిక్షను ఓకే, దాన్ని యావజ్జీవం అంటే చేయొచ్చు. అలాంటి సంఘటనలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మన అలాంటి తెలుగు సంఘటనలు ఉన్నాయి రాష్ట్రాల్లోనే శ్రీనివాస్ గారు, ఒక ఉన్నాయి. బస్సు దహనం చేసి 40 మందిని సజీవ చంపిన దహనం చేసిన కేసునే యావజ్జీవం యావజ్జీవగా చేసిన చేశారు. చరిత్ర ఉంది కదా సుప్రీం చరిత్ర కోర్టు. ఉంది. సో కానీ ఇక్కడ ఏంటంటే ఏదన్నా కానివ్వండి శ్రీనివాస్ గారు, అది సరే యావజ్జీవమైనా లేకపోతే మరణదండన అయినా కూడా అట్లీస్ట్ ఒక మంచి బిగినింగ్ స్టార్ట్ అయిందని అనుకోవాలి శ్రీనివాస్ గారు. ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది, లేకపోతే ఇట్లా అంటే ఇది చేస్తే మాకు ఇది జరుగుతుంది అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది అనేది అయితే వచ్చింది కదా శ్రీనివాస్ అయితే గారు. వచ్చింది. ఇప్పుడు పబ్లిక్ ఇంతమంది పబ్లిక్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, లేకపోతే ద హోల్ నేషన్ ఈజ్ సెలబ్రేటింగ్ అంటే ఎందుకు శ్రీనివాస్ గారు? అంటే ఇంతవరకు ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదు కదా. సో ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, లేకపోతే పాజిటివ్గా తీసుకుంటున్నారు, లేకపోతే వీళ్ళకి తగిన శాస్తి జరిగిందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఎందుకు అంటే అంత వ్యతిరేకత ఉంది. అది వ్యతిరేకత అనేది తీసేయాల్సిన బాధ్యత వాళ్ళకే. అది డిపార్ట్మెంట్ వాళ్ళంతా వాళ్ళు తీసుకోవాల్సిందే. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాము, అంటే అందరు చెడ్డోళ్ళు ఉంటారని కాదు శ్రీనివాస్ గారు, కానీ చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు లేరని రేవతినే కాదు. ఎగ్జాంపుల్ కదా మనకి. చాలా మంది మంచి చెడ్డోళ్ళు, అందరు చెడ్డోళ్ళు అని కాదు, కానీ ఇట్లాంటి ఇప్పుడు ఈ 9 మంది చేయడం వల్ల మొత్తం నేషన్ మొత్తము దే ఆర్ లుకింగ్ ఎట్ ద డిపార్ట్మెంట్ కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ డ్రా చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు తెలుగు కూడా బెన్నెక్స్ గురించి కానీ, జయరాజ్ గురించి కానీ, రేవతి గురించి మాట్లాడుతున్నారు. అవును, మీరు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి చూడండి, ప్రతి ఒక్క ఫోటో రేవతిదే ఉంది. అవును, టోటల్ హ్యాట్స్ ఆఫ్ టు రేవతి, లేకపోతే గ్రేట్ జాబ్ మేడం అని చెప్పేసి ఇంతమంది ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు? అంటే ఒక్క స్త్రీ నిలబడింది, బోల్డ్గా నిలబడింది, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది, బోల్డ్ డెసిషన్ తీసుకుందని కదా. సో దీన్ని ఇక్కడ నుంచైనా వీళ్ళు దీన్ని ఒక లెసన్గా తీసుకొని మనుషులుగా బిహేవ్ చేస్తే చాలు శ్రీనివాస్ గారు. వాళ్ళేమి సరే చట్ట పరిధిలో ఎంతమంది అయితే, మీరు చట్ట పరిధిలో నిజంగానే నేను ఒక ముద్దాయిని లేకపోతే నిందితుడిని, చట్ట పరిధిలో శిక్షించండి. వీఆర్ నాట్ అబ్జెక్టింగ్ కదా, వీఆర్ నాట్ స్టాపింగ్ యూ కదా. విత్ ఇన్ ద పోలీస్ మీ పవర్ని మీరు యూజ్ చేయండి, కానీ మిస్యూజ్ చేయకుండా ఉంటే చాలు. రైట్ పర్పస్లో యూజ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ మిస్యూజ్ చేసినారు కదా, ఇక్కడ మిస్యూజ్ అయింది కదా. సో అది ఒక లెసన్ శ్రీనివాస్ గారు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ బై ద జ్యుడిషియరీ. అండ్ జ్యుడిషియరీ మీద ఉన్న ఒక స్టిగ్మాను కూడా తొలిపేసుకున్నారు ఇప్పటి వరకు. అంటే అరే చట్టాలకు పోతే ఇంకా ఏమవుతుందిలే అంటే అప్పుడే ఓపెన్ అండ్ షట్ కేసు అని అన్నారు స్టార్టింగ్లో, కానీ అట్లా కాకుండా లేదు అంటే మేము కూడా దాన్ని ఈ మధ్య న్యాయ వ్యవస్థ కొరడా జుల్పిస్తుంది, చాలా జుల్పించాలి శ్రీనివాస్ గారు, జుల్పించాలి, తప్పదు. అంటే ఇట్లాంటి వాళ్ళను శిక్షించడం వల్ల ఏంటంటే ఒక కరెక్ట్ మెసేజ్ సొసైటీకి మనం పాస్ ఆన్ చేసిన వాళ్ళం అవుతాం. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అనేది దాన్ని ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి లెట్స్ హోప్ దట్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ద ఫ్యూచర్లో. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.